హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్ ముచ్చట్లు. ఇవాళ ముచ్చట వచ్చేసరికి లాస్ట్ టైం నేను ఆల్రెడీ క్రిస్మస్ డెకరేషన్ నేను చూపించాను హాఫ్. సో మిగతా హాఫ్ ఇది. సీడీ దగ్గర అవుట్ సైడ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. సో వీళ్ళు థీమ్ వచ్చేసరికి స్కై థీమ్ తీసుకున్నారు అండ్ నక్షత్రాలతో అవన్నీతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ క్రిస్మస్ టైంలోని మీరైతే ప్యారిస్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చాలా బిజీగా ఉంటుంది ప్యారిస్ సిటీ క్రిస్మస్ టైంలో. ఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ అండ్ అసలు బస్ ట్రాన్స్పోర్టేషన్ ఏవి ఖాళీ కూడా ఉండవు. బట్ టెంపరేచర్ కూడా అట్లానే ఉంటుంది, లైక్ -1 డిగ్రీ నేనైతే ఇప్పుడు ప్రయాణించేటప్పుడు. సో సీడీ విజిట్ అయిపోగానే నేను డైరెక్ట్లీ టూరిఫిల్కి వెళ్ళిపోతున్నాను. సో టూరిఫిల్ ఏరియాలో చూశారు కదా చుట్టూ జనాలు ఎలా ఉన్నారు. నేనైతే ప్రజెంట్ బస్లో ట్రావెల్ చేస్తున్నాను. బస్లో ఫస్ట్ సీట్ నుంచి వ్యూ చూడడం అంటే చాలా లక్కీ అనే చెప్పాలి. సో నాకైతే సీట్ దొరకలేదు, నేనైతే నించొని ఉన్నాను. సో అందుకే నేను దాన్ని క్యాప్చర్ చేయగలిగాను. అండ్ చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు, రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారు. సో ఇదైతే నాకు 11 PM కూడా జనాలు ఇలా కనిపించారు స్టేషన్ బయట. అండ్ ఫైనల్లీ మీరైతే టూర్ ఐఫిల్ చూడబోతున్నారు ఒక 2 minutesలోని. ఫైనల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టూర్ ఐఫిల్ గైస్. సో పైన చూసారు ఎంత క్లౌడీగా ఉందో. అండ్ నేనైతే రీసెంట్గా చూసినాను కిందన బ్లూ లైట్ అన్నది వాళ్ళు డిస్ప్లే చేశారు. అండ్ చాలా బాగుంది ఆ లైట్ కూడా చూడడానికి. అండ్ జనాలు చూసారా పటపటలాడుతూ ఉన్నారు చుట్టుపక్కల. అండ్ హై సెక్యూరిటీ, ఎందుకంటే టూర్ ఐఫిల్ దగ్గర కూడా ఒక క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది, అది కూడా చాలా పెద్దది. అండ్ చూసారు గైస్ చుట్టూ ఎంతమంది ఉన్నారో ఫోటోగ్రఫీస్ తీసుకుంటూ. చాలామంది విజిటర్స్ కూడా వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా అట్లానే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ప్యారిస్ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్యారిస్ ముచ్చట్లు.